వచ్చింది, నాకు రాలేదు. వాళ్ళందరూ కూడా నాకు చాలా చులకనగా చూశారు. అతని చదువు రాదు, అతను వేస్ట్, అతని పని అయిపోయింది అన్నారు. చాలామంది నన్ను దూరం పెట్టారు. అయినా కూడా నేను ఎప్పుడు బాధపడలేదు. ఒక 1 వీక్ బాధపడ్డాను. తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. చూసేసరికి జనగాం జిల్లాలో కేవలం 2 ఉన్నాయి రిజర్వేషన్లో. ఎలా దేవుడు అని బాగా ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒకటే చెప్పిండు, మళ్ళీ నువ్వు బుక్స్ ఓపెన్ చేయి, ఫలానా చాప్టర్ చదువు, ఫలానా బుక్ చదువు, అనేకమైన బుక్స్ ఏమి చదవకు, ఓన్లీ టెక్స్ట్ బుక్సే చదువు అని నా పక్కన కూర్చొని చెప్పినట్టుగా నాకు అనిపించేది. ఎప్పుడు కూడా నేను సేమ్ అతను దేవుడు చెప్పినట్టుగానే నోట్స్ రాసుకున్నాను, చదివాను. ఎవ్రీ సండే మాత్రం నేను ఎక్కడున్నా మార్నింగ్ 7:30 to 8:30 మాస్కి వెళ్ళేవాడిని. సండే వచ్చిందంటే నాకు స్పెషల్ క్లాస్ ఉంటుంది, గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది. సండే మాత్రం ప్రతిరోజు ప్రతి సండే ఎక్కడున్నా కూడా కంపల్సరీ నేను దిల్సుఖ్నగర్లో ఉండేవాడిని. అక్కడ RCM చర్చ్, సెయింట్ స్టాండ్రెస్ చర్చ్, ఇంగ్లీష్ మాస్కి వెళ్ళేవాడిని. మార్నింగ్ 7:30 to 8:30 వెళ్ళినప్పుడు మాత్రమే నాకు కొంచెం నెమ్మదిగా ఉండేది. ఆ టైంలో కొంచెం క్లాస్ మిస్ అయ్యేవాడిని నేను. అయినా కూడా తర్వాత నోట్స్ రాసుకొని ఉండేవాడిని. అక్కడ నేను 2021 నుండి 2024 వరకు అక్కడే ఉన్నాను. ప్రతి మన లెంట్ సీజన్లో కంపల్సరీ స్లీవ్ మార్గం వెళ్ళేవాడిని. స్లీవ్ మార్గం వెళ్ళే ఎవ్రీ ఫ్రైడే అండ్ వెన్స్డే కంపల్సరీ వెళ్ళేవాడిని. అందరు అడిగేది నన్ను, అన్న ఎందుకన్నా 2 hours చర్చిలకు టైం వేస్ట్ అవుతుంది, ఆ టైంలో చదువుకోవచ్చు కదా, నువ్వు ఎప్పుడు చర్చ అంటే ఊకే తప్పించుకుంటాం అనేవాళ్ళు. అయినా కూడా నేను దేవుని వైపు చూశాను. ఎన్నోసార్లు పార్కులో ఉండి ఏడ్చాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు నన్ను దూరం పెట్టారు. ఒంటరిగా నేను నిద్రపోతున్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఈ 3 సంవత్సరాలలో ఒంటరిగా ప్రతిరోజు 2 గంటలు లేచి ఏడ్చేవాడిని నేను. ఎందుకంటే మా అమ్మ నాన్న నాకు కొంచెం చాలా కష్టపడేవారు. నాన్న ఎక్కడ ఉన్నాడు, ఎంత నాన్న నా కోసం శివరాత్రి కోసాడు, గొర్రెలను పందులను అన్నింటినీ మోసాడు. ప్రతి ఒక్కరు దూరం పెట్టిండు. ఈ రోజు ఎన్నడు మందైనాడు కూడా నా దగ్గరకు వచ్చి నమస్తే సార్ అంటారు. అదంతా కూడా నా వెనుక ఉన్నది మా అమ్మ నాన్న. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నేను దసరాకు వచ్చినప్పుడు మా అమ్మ నా మీద పడి ఏడ్చేది. నేను పోయినాక 2 రోజుల వరకు మంచిది కాకపోయేవాడిని. నేను ఎప్పుడు చదువుకున్నప్పుడు అప్పుడు నిద్ర వచ్చేది. నిద్ర వచ్చినప్పుడు నేను ఒకటే అనుకునేది, మా నాన్న నైట్ 2 గంటలు వేసి బండి తోలేవాడు, 3 గంటలకు మార్కెట్ పోయేవాడు, నాకు ఎందుకు నిద్ర వస్తుంది అసలు అన్నప్పుడు మా నాన్న చేసే పని గుర్తొచ్చేది. మా నాన్న శివాల మోసుకుపోయిన గుర్తొచ్చేది. నాకు ఎంత ఖర్చు పెట్టో గుర్తొచ్చేది. మా అమ్మ కూడా నైట్ మొత్తం కూడా లెక్కలు రాసుకుని అన్నవాళ్ళ లెక్కలు. వాళ్ళకే 60 సంవత్సరాల వయసులో అంతా కష్టపడుతున్నప్పుడు నేను ఎందుకు చదవద్దు అనే ఇన్స్టిట్యూట్లో కూడా నేను ఉండే హాస్టల్ అంకులు కానీ, మా ఇంటి ఓనర్ కానీ, రీడింగ్ అంకులు కానీ అందరూ నాకు చాలా ప్రేమించేవాళ్ళు. నాకు చాలా